సార్ వాళ్ళకు 1 ఎకర్ ల్యాండ్ ఇప్పించిన. సార్ ఎట్లా అనిపించింది మా సర్వీస్? చాలా బాగుంది. యాక్చువల్లీ మాకు చాలా ఇయర్స్ నుంచి మా డ్రీమ్ ఒక ఫామ్ ఉండాలి, ఫామ్ హౌస్ అనేసి. ఎస్పెషలీ మా వైఫ్కి సరిత, సరిత, ఆమెకి కూడా ఆమె డ్రీమ్ యాక్చువల్లీ. దాని తర్వాత మేము చాలా ట్రై చేసినాము, అక్కడ మేడ్చల్, మెదక్ డిస్ట్రిక్ట్ కూడా వెళ్ళి చూసినాము, కానీ ఏం వర్కౌట్ అవ్వలేదు. దాని తర్వాత మేము యాక్చువల్లీ పవన్ని ఎట్లా తెలుసు అంటే, మేము యూట్యూబ్ చూసినప్పుడు రివ్యూస్ చూసినాము. అప్పుడు తన ఒక ఇంటర్వ్యూలో ఇంకా తను ఒక ఓనరు వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చినారు, ఉండి దగ్గరుండి అన్నీ చూసుకున్నా అనేసి. సో వై నాట్ మనం కూడా ట్రై చేస్తామని ఫోన్ చేసినప్పుడు ఇమీడియట్గా మీరు వస్తారా, ఎక్కడ కలుద్దామని అని చెప్పిండు. టైం ఇచ్చిండు మాకు, ప్లేస్ ఎక్కడంటే అక్కడ కలుద్దామంటే మేమే వస్తామని. మేము వచ్చినప్పుడు తను ఇంకెక్కడో చూసి పెట్టిండు. దాని తర్వాత అది కాకుండా ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉండాలనేసి తను మాకు ఇక్కడ కూడా చూసి పెట్టిండు. అప్పుడు ఇక్కడ వచ్చి చూసినప్పుడు అన్నీ మేము తనకి చెప్పినట్లే ఇంకా ఎక్కువ అడిషనల్గా తన ఫ్యూచర్స్ మంచిగా ఉన్నట్టు, ఈ యాక్చువల్లీ ఈ మెయిన్ రోడ్, ఈ బ్లాక్ టాప్ రోడ్ ఒకటి ఉంది ముందు, ఇవన్నీ సరిగ్గా కన్వీనియంట్గా ఉంటుంది అనేసి మాకు చెప్పినప్పుడు, మేము చూసినప్పుడు చాలా బాగా మాకు నచ్చింది. అప్పుడు మేము ఇమీడియట్గా తీసుకున్నప్పుడు, కానీ అప్పుడు తీసుకున్నప్పుడు కూడా కొన్ని డిఫికల్టీస్ ఉండే, కానీ తన దగ్గరుండి అన్నీ చేయించిండు. ఎట్లా అంటే మేము ఆ రివ్యూ చూసినట్టే ఆయన చెప్పినట్టు తను ఇంకా ఒక స్టెప్ ఎక్స్ట్రానే మాకు పోయిండు ఆయన. ముఖ్యంగా ఆ వాటర్ కూడా ఉండేటట్టు చూసిండు మాకు. బోర్వెల్ ఉంది రెడీగా, ప్లస్ ఈ ఫెన్స్ కూడా అన్నీ వేసేసి ఉండే. దాని తర్వాత మేము ఇట్లా కంటైనర్ చూస్తున్నాం పవన్ అన్నప్పుడు, తను నేను అది కూడా చేసి పెడతాను మేడం అని ఇంట్రెస్ట్ తీసుకొని, వెనక పిల్లర్స్ అని చేసుకుంటే బాగుంటుంది అని తన సజెషన్స్, ఐడియాస్. యాక్చువల్లీ మాకేం ఐడియాస్ లేదు, మేము ఫార్మర్స్ కాదు. సో వీ ఆల్ ఆర్ లైఫ్స్ వీ డ్వెల్ట్ ఇన్ ద సిటీ ఓన్లీ. బట్ ఈ రూరల్ లైఫ్ మనకు అంత ఐడియా లేదు కాబట్టి పవన్ దగ్గర ఉండి అన్నీ ఇట్లుంటే బాగుంటుంది సార్ అని చెప్పిండు. షీ విల్ ఆల్సో షేర్ సంథింగ్, మై వైఫ్, అబౌట్ హిమ్. యాక్చువల్లీ నేను ఐఎమ్ నాట్ వర్కింగ్ ఇన్ ఇండియా, ఐ వర్క్ అబ్రాడ్. అప్పుడు ఆ టైంలో నేను లేనప్పుడు కూడా పవన్ దగ్గరుండి అన్నీ చూయించిండు. అని చూసుకొని అంతే ఎక్కడ ఆర్డర్ చేయాలి, ఈ కంటైనర్స్ ప్లస్ ఈ పేమెంట్స్, ఫైనాన్సెస్ కూడా ఆయన ఐడియాస్ బాగా ఇచ్చి మాకు సెటిల్ చేసిండు. యాక్చువల్లీ ఈజ్ యాక్చువల్లీ ఎక్స్ట్రా మైల్ రన్నర్. మనం ఇక్కడ ఇదే సరిపోతుంది అంటే, లేదు సార్ ఇది దీని నుంచే మళ్ళీ మీకు ఎక్స్ట్రా కూడా కావచ్చు, ఈ ఐడియాస్ అన్నీ ఇచ్చి ఈ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. వీఆర్ 110% యాక్చువల్లీ సాటిస్ఫైడ్ with his services. Thank you so much, Pawan. And then we can give you a guarantee that he will do the same. I mean, if you are looking for anywhere, any part of land, not only big or small, he will cater to you according to your dreams. అదనమాట. అది మనకి మాకు 1 ఎకర్ అంటే 1 ఎకర్ కరెక్ట్గా చూయించి పెట్టిండు. అలాగనే ఇప్పుడు ఎవరికైనా మా ఫ్రెండ్స్ అంటే మా వైఫ్ వాళ్ళ కొలీగ్స్కి చిన్నగా కావాలంటే అది కూడా చూసి పెడతానని చెప్పిండు. కాబట్టి ఈ విల్ కేటర్ అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్స్ అనమాట. యూ వాంట్ టు సే సంథింగ్? నేను ఒకదానే ఉన్నప్పుడు కూడా I was very comfortable with the Pawan because he used to help me and he used to go an extra mile. So he always used to say, "Don't worry about anything, ma'am. I'll just get it done for you." So he used to always be here, and even his brother also helped him a lot. Whenever we needed help, he was always there. So thank you so much, Pawan. Thank you so much. This communication gap is not there with him actually. The communication is very good. So wherever you are, which part of the city you are, doesn't matter. తను ఫోన్ చేస్తూనే ఉంటాడు, అప్డేట్ చేస్తాడు. ప్లస్ ఇప్పుడు మాకు ఇదంతా అయిపోయిన తర్వాత కూడా మేము డ్రిప్ ఇరిగేషన్ చేయాలి పవన్ అంటే తను ఇమీడియట్గా ఒక అబ్బాయిని తీసుకొచ్చిండు. సో వీ ఆల్రెడీ ఈ ఎంగేజ్ హిమ్ టు కంప్లీట్ ఇన్ 2 days. దాని తర్వాత ఇంకా చెట్లు మొక్కలు ఏమైనా కావాలంటే అది కూడా ఆయన అరేంజ్ చేస్తుండు. సో ఇన్ ఓవరాల్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఐ మీన్ వాట్ ఎవర్ ఈజ్ యువర్ నీడ్ ఫర్ యర్ ఫార్మ్ హౌస్ ఆర్ వాట్ ఎవర్, సో
he will do it. So he is not only just doing it,